అదిగో కిరణ్మయ్య గారు కూడా వచ్చేశారు. నమస్తే మేడం. నమస్తే. మీకు నేనే ఫోన్ చేశాను మేడం. ఇప్పుడేంటి ప్రాబ్లం? మేడం, తను మీకు తెలుసు అనుకుంటాను. మంజు మేనత్త త్రిపుర గారు. ఆ మేడం గారికి నేను బాగా తెలుసు. నేను మేడం గారిని చాలాసార్లు చూశాను. మంజు భర్త సత్య ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాడని త్రిపుర గారు మా స్టేషన్కి వచ్చి కేసు పెడతానని రాద్ధాంతం చేశారు. సమస్య మంజుదైతే త్రిపుర గారు కేసేలా పెడతారు? పెట్టకూడదు కదా. మేము అదే విషయం చెప్పాము. ఎంతైనా మంజు మా స్టేషన్లోనే పనిచేస్తున్నారు. అలాంటప్పుడు మంజు గురించి ఎవరో వచ్చి తన భర్తకి రెండో పెళ్లి అయ్యిందని చెప్పేసరికి మా స్టాఫ్ మొత్తం షాక్. సరే, పర్సనల్గా వచ్చి నిజమా కాదా అని నిర్ధారించుకోవడానికి వచ్చాం. ఈ విషయం నాకు కూడా తెలుసు. అయినా ఒకసారి మంజుని కనుక్కుంటే సరిపోతుంది. రండి మేడం, మంజు దగ్గరికి వెళ్దాం. పదండి. రండి. మంజు మేడం, ఏంటి అసలేం జరుగుతోంది? ఏదో జరిగింది మేడం. జరిగిన విషయాన్ని నేను వదిలేశాను. నాకు సంబంధించిన విషయాన్ని నేను కాకుండా వేరే ఎవరో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ విషయాన్ని రచ్చ చేయాలని చూస్తున్నారు. రచ్చ చేసేదేముందే? చూస్తూ చూస్తూ నీ జీవితం మంట కలిసిపోతుంటే నేనే వెళ్ళి నీ భర్త మీద కేసు పెట్టాలనుకున్నాను. కిరణ్మయ్య గారు, త్రిపుర గారు వచ్చారు. సత్య మీద కేసు పెట్టమన్నారు. అలా ఉండదమ్మా, పెట్టాలనుకుంటే తనే రావాలని చెప్పాము. అది అయిపోయింది. ఇప్పుడు విషయం ఏంటంటే సత్య రెండో పెళ్లి చేసుకున్నాడు అనేది. అవును, సత్య ఒక అమ్మాయిని తీసుకుని వాళ్ళింటికే వచ్చేశాడు. ఆ వచ్చిన అమ్మాయిని సత్య చేసుకున్నాడా చేసుకోలేదా, అసలు చేసుకోకపోతే అతనికి ఆమె ఏమవుతుంది అనేవన్నీ మనకి మంజు చెప్తేనే కదా తెలిసేది. నేను అదే అంటున్నాను మేడం. సత్య సిరిని పెళ్లి చేసుకున్నాడు అనే విషయం మంజుకి తెలుసు. మంజుకే కాదు, నాకు కూడా తెలుసు. నాకు తెలిసిన నేను ఈ విషయంలో ఏమీ చేయలేను. ఎందుకంటే ఆ ప్రాబ్లం మంది కాదు, మంజుది.